హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి మహీంద్రా అనమాట. మహీంద్రాలో 575 DI బండి అనమాట. సెకండ్ హ్యాండ్లో అయితే సేల్ చేస్తున్నారు. వెహికల్ యొక్క మోడల్, ప్రైజు, లొకేషన్ డీటెయిల్స్ అనేది చెప్తాను. ఎక్కడ మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. మన ఛానల్లో ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ కోసం మన ఛానల్ అయితే డైలీ ఫాలో అవుతుందండి. అలాగే చాలా మంది అయితే అడుగుతున్నారన్నమాట, అన్న మాకు ఈ లొకేషన్లో ఉంటుంది చూడు, మాకు ఆ లొకేషన్లో ఉంటుంది చూడు, ఎక్కడన్నా మేము వెళ్ళి తెచ్చుకుంటామనే వాళ్ళు అయితే చాలా మంది అయితే ఉన్నారన్నమాట. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న గమనికం అనమాట. ఏంటంటే మన ఛానల్లో ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి ఈ వీడియోతోనే ఫ్రీగా మన ఛానల్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. మీ యొక్క వెహికల్ ఉంటే నాకు పంపించండి. నేను వెహికల్ గురించి వీడియో చేసి ఫ్రీగా అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది. జనాలు ఎవరైనా చూసినా మీ దగ్గరికి అయితే వచ్చే వెహికల్ అనేది తీసుకోవడం జరుగుతుంది అనమాట. నేను వీడియో అప్లోడ్ చేయడానికి అమౌంట్ అయితే ఏం తీసుకోవట్లేదు. చాలామంది ఇది అనుకుంటున్నారన్నమాట. నేనైతే ఎలాంటి అమౌంట్ అయితే తీసుకోవట్లేదు ఇప్పటి నుంచి అనమాట. ఇంతకుముందు తీసుకునేవాడిని, ఎందుకంటే నాకంటూ ఖర్చులు ఉంటాయి. నేను ఫ్రీగా చేయడం వల్ల మీకు వెహికల్స్ సేల్ అవుతుంటాయి, దానివల్ల నాకు ఎలాంటి యూజ్ ఉండదు. అందుకని నేను ఇంతకుముందు అమౌంట్ తీసుకునేవాడిని. ఇప్పుడైతే ఎలాంటి అమౌంట్ తీసుకోవట్లేదు. ఆలోచించి మీ దగ్గర ఉన్న వెహికల్స్ అనేది పంపేయండి. ఒకవేళ వెహికల్స్ సేల్ అయితే మన ఛానల్ నుంచి కానీ సేల్ అయితే మీరు నిజాయితీగా ఉన్న వాళ్ళైతే అమౌంట్ అయితే కొట్టండి చాలు, అంతకు మించి అయితే ఏం అవసరం లేదు. ఓకేనా. ఈ యొక్క వెహికల్ వచ్చేసి మహీంద్రాలో 575 DI బండి అనమాట. ఇది వచ్చేసి మోడల్ వచ్చేసి 2017 మోడల్ అనమాట. 2017లో అయితే తీసుకోవడం జరిగింది. ఈ యొక్క వెహికల్ వచ్చేసి ఆల్మోస్ట్ 7 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. 7 సంవత్సరాల వెనకమాల బండి అనమాట. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉంది. వెహికల్ అయితే ఎలాంటి రిపేర్ అయితే లేదని అయితే చెప్తున్నారు. మీరు చూసుకుంటేనే అర్థమవుతుందన్నమాట. అసలు ఈ ఫోటోలో చూస్తేనే క్లారిటీగా అవుతుందని అయితే అర్థమవుతుంది. పెద్దగా యూజ్ చేసింది కూడా కాదనమాట. ఇంకా మీకు తెలియాలంటే లొకేషన్ దగ్గరికి వెళ్ళండి. లొకేషన్ చెప్తాను. లొకేషన్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోండి. 45 HP ఈ యొక్క వెహికల్ అయితే వస్తుందన్నమాట. 3,30,000 అయితే చెప్తున్నారు వాంటర్ అనేది. 3,30,000 అనేది ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదు. మన ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ కోసం కొంత అమౌంట్ తగ్గిస్తాను కూడా అయితే చెప్తున్నారు వాంటర్ అనేది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా లొకేషన్ దగ్గరికి వెళ్ళండి. వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే తెలంగాణలో అయితే ఉందన్నమాట. తెలంగాణ వెహికల్ అనమాట. ఇది వచ్చేసి తెలంగాణలో కామారెడ్డి డిస్ట్రిక్ట్లో కామారెడ్డి సిటీలో ఈ యొక్క వెహికల్ అయితే ఉంది. చుట్టుపక్కల ఏరియాలో, చుట్టుపక్కల మండలంలో కానీ దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోవడం వల్ల మీకంటూ కొంత అమౌంట్ తగ్గడం జరుగుతుందన్నమాట. ఇది వచ్చేసి 3,30,000 కన్నా తక్కువలో అయితే వస్తుంది. కనీసం మన ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ కోసం ఒక 20,000 అమౌంట్ అయితే ఖచ్చితంగా తగ్గుతుందన్నమాట. మీరైతే వెళ్ళి చెక్ చేసుకోవాలి, చూసుకున్న తర్వాతనే తీసుకోవాలన్నమాట. మీరు డైరెక్ట్గా వీడియో చూసి వాళ్ళతో మాట్లాడి, అన్న మాకు ఈ వెహికల్ కావాలి, ఎంత అమౌంట్ కొట్టాలి, ఎంత అమౌంట్ పంపించమంటూ మాకు పంపించండి, డెలివరీ చేసేయండి అని మీరైతే మాట్లాడొద్దు అనమాట. వెహికల్ దగ్గరికి వెళ్ళాలి, టెస్టింగ్ చేసుకోవాలి, వెహికల్ చెక్ చేసుకోవాలి, పేపర్లు చెక్ చేసుకోవాలి, అన్నీ క్లియర్గా ఉన్నాయో లేవో చూసుకోవాలి. అప్పుడు మీకు వెహికల్ నచ్చితే తీసుకొని పోవాలి. అంతేగాని డైరెక్ట్ ఫోన్లో బేరాలు మాట్లాడడం, ఫోన్లో రేటు కుదిరించుకొని వెహికల్ పంపించుకోవడం ఇట్లయితే చేయమాకండి. ఓకేనా. ఇది వచ్చేసి తెలంగాణలో కామారెడ్డి డిస్ట్రిక్ట్లో అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే వెళ్ళి చెక్ చేసుకొని తీసుకోండి.